మరి మీరు శాంతి గురించి ప్రసాద్ మాట్లాడుతున్నారు. గారు మరి మీరు చేసిన పోస్ట్ అండి ఇది. మీరు చేసిన పోస్ట్ ఇది. ఫేస్‌బుక్‌లో మీరు చేసిన పోస్ట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మీరేం చేశారంటే ఈ పోస్ట్‌లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే ఈ పదం నేను వాడలేను ఇక్కడ. డాష్ పగల తాగి బండి కంట్రోల్ కాకపోవడం చచ్చాడని వస్తుందని చెప్పి మీరు పోస్ట్ పెట్టారు. మరి మన హిందువులు చాలా శాంతి కాముకులు అని చెప్తారు. ఇలాంటి పదాలు మనం వాడచ్చా అండి సభ్య సమాజానికి? మీకు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఏం హ్మ్. చెప్పానంటే 5వ తారీఖు నేను స్పందించిన విధానం వేరే. ఓకే. 6వ తారీఖు నుంచి మా మీద వీళ్ళు పడి మా మీద అంటే హ్మ్. హ్మ్. రాజకీయ వీళ్ళు చేస్తున్న రాజకీయం మొత్తం మా వైపు హిందువులే చేశారని చెప్పి చేస్తున్న ఈ ప్రాపగండకు మేము ప్రశ్నించడం మొదలు పెట్టాము మేము. ఓకే. ఇప్పుడు ఎందుకు మేము ఆ ప్రశ్న అడిగాము అంటే, హ్మ్. పోలీసు వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, 2 వీడియోలు రిలీజ్ చేశారు. హ్మ్. ఫస్ట్ లో అవును. చేసినప్పుడు టోల్ గేట్ దగ్గర సైడ్ యాంగిల్ లో ఒకటి చూపించారు, హ్మ్. ఇంకోటి టాప్ యాంగిల్ లో కూడా చూపించారు. అవును. ఆ టాప్ యాంగిల్ లో కానీ సైడ్ యాంగిల్ లో కానీ చూసినప్పుడు స్పష్టంగా ఆయన అబ్నార్మల్ గా బండి నడిపిస్తుంటే అనిపించింది మనకి. ఓకే. హ్మ్. అంటే జనరల్ గా బండి నడిపించే వాళ్ళు కాకుండా ఒక అబ్నార్మల్ గా నడిపిస్తున్నట్టు, అంటే ఒక తాగుబోతు నడిపించినట్టు, లేకపోతే నిద్రమత్తులో నడిపించినట్టు, ఇలా అబ్నార్మల్ గా అనిపించింది. సో ఓకే. అలాంటి అబ్నార్మల్ చూస్తున్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా మాకు డౌట్ వస్తుంది కదా, హ్మ్. తాగినాడు కావచ్చు అని చెప్పి ఓకే. రిపోర్ట్ ఆ విధంగా వస్తుందని చెప్పి మేము చెప్తున్నాం మేము. హ్మ్. 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 ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు అందరికంటే ముందు అనుమానించాల్సింది క్రైస్తవులనే. హ్మ్. ఓకే. ముస్లింలని హిందువుల తర్వాత అనుమానిద్దాం. హ్మ్. ఇప్పుడు ఈ ఈ పగడాల ప్రవీణ్ రాజమండ్రి నుంచి ఒంటరిగా బండి మీద పోతున్నాడని ఎవరు తెలుసు? హ్మ్. క్రైస్తవులకే తెలుసు కదా, అక్కడ వాళ్ళోళ్ళకి. ఆయన ఉన్న వాళ్ళకి అవును. తెలుసు కదా. హ్మ్. మాకే హిందువుల సమాజానికి తెలియదు, హ్మ్. ముస్లిం సమాజానికి తెలియదు, ఆయన ఎక్కడ పోతున్నాడో వస్తున్నాడని తెలియదు. ఇప్పుడు ఆయనకు ప్రమాదం ఉంటే మరి ఆయన ఎప్పుడు ఎవరైనా ఉండొచ్చు కదా, హ్మ్. లేకుంటే ఆయన బైక్ మీద రావడం ఏంది? ఆయనకు ఇంపార్టెంట్ కార్, ఖరీదైన కార్లు ఉన్నాయి, ఒక కార్లు వెళ్ళొచ్చు కదా, హ్మ్. అవునా కదా? ఓకే. ఇప్పుడు ఆయన లేకుంటే ఆయన కావాలని ఒంటరిగా మనం పంపించదా ఈ క్రైస్తవులే? హ్మ్. ఓకే. ఆయన మీద లేకుంటే ఏదన్నా వాళ్ళకి సంబంధించిన ఆస్తి తగాదాలు కావచ్చు, లేకుంటే ఈ కలెక్షన్స్ ఉంటాయి కదా మొత్తం హ్మ్. వీళ్ళవి, హ్మ్. సమావేశం కలెక్షన్స్ ఉంటాయి, మొత్తం కలెక్షన్ దశమవాద కలెక్షన్స్ అయితే కదా, హ్మ్. ఆ కలెక్షన్ కోసం ఈ క్రైస్తవులే వాళ్ళ ఆయనతో ఉండే వాళ్ళే ఈయన మీద కుట్ర పడి ఉండేమో ఎవరు తెలుసండి. ఓకే. హ్మ్. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా. హ్మ్. హ్మ్.